100% దళిత బంధు ఇచ్చి 100% ఎస్టీ బంధు ఇచ్చి వేరే ఊర్లలో ఇవ్వకపోవడం ఎవరు అయ్యే జాగిరని అడుగుతా ఉన్నారు. మరి మేము అట్లా చేస్తలేం కదా. ప్రతి ఊర్లో ఇండ్లు ఇస్తున్నాం, ప్రతి ఊర్లో రోడ్లు వేస్తున్నాం, ప్రతి ఊర్లో రేషన్ కార్డులు ఇస్తున్నాం. పథకాలన్నీ సిస్టమేటిక్ గా వేలే. మీరేమో దళిత బంధు ఇచ్చేస్తామంటారు. ఈ ఊర్లో ఎంతమందికి ఇచ్చారు, రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చారు? ఇయ్యలే. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు 10 మందికి ఇచ్చి దళిత బంధు ఇచ్చినామని పేపర్లు వేయించుకుంటున్నారు. ఇక వీళ్ళు సోషల్ మీడియా ఒక 500 మంది పనిచేస్తారు కదా, ఇక వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. దళిత బంధుదియే దళిత బంధు. ప్రజలంతా కన్ఫ్యూజన్. అరే దళిత బంధు వచ్చేసి మా ఊరికి రా, మీ ఊరికి కాదు, ఏ ఊరికి రాలేదు. అక్కడక్కడ వాళ్ళకు అనుకూలంలో అందులో వాళ్ళందరి కార్యకర్తలు 100 మంది కార్యకర్తలు ఉంటే 100 మంది కార్యకర్తలు ఇక్కెలే. మీరు ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలను అడుగుండ్రి. వాళ్ళ దాంట్లో మళ్ళా క్లారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక్కడో ఇద్దరో. అరే ఈయన ఏమైనా చేస్తే అవసరమైతే మాకు పైసలు ఖర్చు పెడతారంటే ఈయన చెప్పిన వాడికి ఇచ్చింది. ఈ వాస్తవాలు ఎవరు చెప్తలేరు. నాకు బాధాకరం ఏంటంటే బ్రహ్మాండమైన నాయకత్వం కాంగ్రెస్ కు ఉంది. అందరూ మాట్లాడవలసిన అవసరం ఉంది, కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నో సిటీలో డీసీఎం పట్టుకుంటే మైనంపల్లి పట్టించినట్టు. అంటే నాకేం దేవున్నా నేను మంత్రం ఏమి ఏడికెళ్ళి బండి వస్తుందో చూస్తుంది. ఎక్కడ పోతుంది? వీళ్ళు తెచ్చుకున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒక డీసీఎంలో 70 మంది పోతుంటే ఆపరా? రేపు చచ్చిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? నేను మీడియా సోదరులు అడుగుతున్నా, జనాలను తరలించి ఒక లారీలల్లో బస్సులలో తీసుకొచ్చి ఓట్లు వేయించేసి దానికి రూల్ కు వ్యతిరేకమా కాదా? వాళ్ళు రూల్ కు వ్యతిరేకంగా పట్టుకుంటే వీళ్ళు నాయకులు మాట్లాడారే మైనంపల్లి పట్టించేసిండు, మైనంపల్లి రాకుండా చేస్తుండు. తెలివుందా, దమాకుందా, మైండ్ ఉందా లేదా? అంటే రాష్ట్రం మొత్తం ఎక్కడ మాట్లాడినా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. దౌర్జన్యాలు వాళ్ళే చేస్తున్నారు. విత్ ఎవిడెన్స్ చెప్తున్నా. నేను చెప్పినా కదా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా కేసీఆర్ గారిది టెక్నిక్ ఏంటంటే ఒక వరంగల్ జిల్లాలో అట్ ఏ టైం అన్ని జిల్లాలలో అన్ని ఊర్లలో పెట్టి మన మీటింగ్ ఫెయిల్ అయితే అండి ఒక జిల్లాలో పెట్టి మొత్తం పైసలు ఇచ్చి అందరితో తరలించి ఆ సక్సెస్ చేసి ఇక టీఆర్ఎస్ వేవ్ అంటాడు. అది మైండ్ గేమ్. అంటే ఆయనకి ఎట్లా రాజకీయం చేయాలో తెలుసు. రాజకీయానికి కుంటు పట్టించింది. సిస్టమ్ ఎట్లా మార్చిందంటే ఫస్ట్ నేను అనొద్దు, స్వర్గీయ జయలలిత గారు ఫస్ట్ ఓటర్లను మభ్యపెట్టింది అక్కడి నుంచి, తమిళనాడు నుంచి. తర్వాత మా సారు మా దొర కేసీఆర్ గారు పైసల మన భయం చేసి ఇప్పుడు మన గ్రామాలలో పైసలు ఇస్తారు. మళ్ళీ రేపు అభివృద్ధి ఎక్కడ పోతుంది? మేము ఇవాళ ఇంట్లో అన్ని ఊర్లలో ఇచ్చినాం కదా, ఇందిరా మిల్లు ఇచ్చినామా లేదా? ప్రతి ఊర్లో ఇచ్చినాము, ఒట్టేసుకొని చెప్తున్నా. దానికి ఛాలెంజ్ చేయమని ఎవరినన్నా. యూనిఫామ్ వేళ ఇచ్చినాం, 2వ విడుతుంటది, ఇంకా 3వ విడుతుంటది. ఇప్పుడు ఒకటి నేను అడుగుతా ఉన్నా, మన శర్మన్న ఒక్క నిమిషం ఎన్నోరి నేను మాట్లాడేది. ఇప్పుడు శర్మన్నకు 3 పూటల అన్నము ఒకటేసారి పెడితే తింటాడా? పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, 3 పూటలు తింటాం. 3 పూటలు ఒకటేసారి పెడితే తినగలుగుతాడా? ఈ పథకాలు కూడా ఒకటేసారి ఎక్కిస్తారు. పైసలు వాళ్ళు అప్పులు చేసి పాయ్ సర్దుబాటు చేసుకుంటా. ఇవాళ ఎవరిచ్చినా కూడా మన పైసలే అవి. మీరు బల్లగురు చెప్పారు, ఎవరిచ్చలేడు, మీరు మీ ఇంట్లోకి ఇచ్చినారు రాబాయ్ అని అడుగు. వాళ్ళు ఏంది ఇష్టం ఉన్నట్టు ఇవి ఇస్తారు, షో చేసుకుని ఓట్లు వేయించుకోరు. మరి ఇల్లు ఎందుకు వేయలే? సన బియ్యం ఎందుకు వేయలే? ఉద్యోగాలు ఎందుకు వేయలే? ఇవాళ మేము బల్లగుద్ది చెప్తున్న 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తాం. మేము అన్ని చేసుకుంటూ పోతున్నాము. మీకు కనబట్టే కళ్ళకు వాళ్ళేం పెన్షన్ ఇవ్వలేదు. రాగానే ఊర్లకు రాగానే 5 ఏళ్ళు ఇచ్చిండు ఆయన, 4.5 ఏళ్ళు ఇవ్వలేడే. మీరు గుర్తు చేసుకోరు. మళ్ళా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మీకు గుర్తు ఉండకపోవచ్చు. ఈ కోవిడ్ వచ్చినాక ఏంటంటే, ఈ కరోనా వచ్చినాక ఆ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ మతిమరుపు అయిపోయినాం మనం మొన్న నెల కింద అయింది మర్చిపోతున్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా కాలే అట్లా, మొత్తం ప్రపంచమే బంద్ అయింది. అటువంటిది తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, నానమ్మ, తాత, తల్లిదండ్రులు అందరు చనిపోయారు. చిన్న పిల్లలు మిగిలి. అంతకన్నా ఘోరమైన పరిస్థితి. పోయేటప్పుడు 4 ఉంటే చాలు, ఏం తీసుకపోం. వాళ్ళ దగ్గర ఉన్న పైసలు పెడితే రాష్ట్రం ఇట్లా డెవలప్ అయిపోతుంది. హరీష్ రావును పైసలు తీయమని, కేటీఆర్ ను పైసలు తీయమని, మస్తు పైసలు ఉన్నాయి. దండుకుర్రు వాళ్ళు ఎంబడున్న మంత్రులు సైకిల్ మీద తిరుగుతుండే. ఇలా ఎన్నో ఉన్నారు. ఇవన్నీ మీకు తెలియదు. ఇవాళ నేను ఉదాహరణకు చెప్పినా కదా, మన జిల్లాల్ని ఎన్ని రైస్ మిల్లర్ల దోషిరీలు తెలియదు. ఇన్లే మీరు పేపర్లలో చూడలే. మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద పట్టుకుని పడుతుంటే కొంతమంది కేసు పోయినరు, బెయిల్ తీసుకుని వచ్చి మళ్ళీ మాత్రం పైసలు ఎంత కడతారు. మరి పైసలు ఎవరు ఏది?
మనందరి పైసలు అది ఎవడు చెప్తలేడు. రైస్ మిల్లర్స్ ముంచేసిరు మొత్తం, అందరు కాదు 130% వాళ్ళ మనుషులు ఈడ కూడా ఉన్నారు లేరా? ఈ జిల్లాలో ఎంతమంది లేరు చైర్మన్? మరి ఎవరి పైసలు ఇది? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక్కడేమో ఎమ్మెల్యే పేరు చెప్పదలుచుకోలే, 150 కోట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తం ప్యాడీ అమ్ముకున్నాడు, వడ్లు అమ్ముకున్నాడు, అమ్ముకొని రాజాలాగా ఉన్నాడు. మన ప్రభుత్వం రాగానే పీకిండి అటు ఇటు, మళ్ళీ వచ్చి బెయిల్ తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అయిపోయి మళ్ళీ 150 ఓడి కట్టాలి. ఇక కోర్టులో నడుస్తూ ఉంటుంది. కోర్టుకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సిస్టమ్ లో మార్పు రావాలా. ఆడికెళ్ళే సిస్టమ్ లేదు, ఈడేం సిస్టమ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండ్రి. ఓ స్పెషల్ కమిటీ వేయండి, రిటైర్డ్ జడ్జిలతో వేసి ఇటువంటి వాళ్ళను నో కోర్టులకు పోయే అధికారం లేకుండా చేయండి. ఓట్లు కొంటేందుకు పెట్టకండి. మరి నేను అంటా బరాబర్. ఇప్పుడు నేను ఓర్లకు పెడుతున్నా, గుడ్లకు ఇస్తున్నా, తల్లిదండ్రులు లేని పిల్లలకు పాటు చేస్తున్నా. మరి నాకు కూడా అనిపిస్తుంది కానీ అరే ఈ కొడుకులు ఓట్లు కొన్నప్పుడు నేను కూడా కొనడా? ఆ పైసలు నేను సంపాదించి రేపాడు 100 పెడితే నేను 2 పెడతా అంట.